హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈ రోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. నిర్మలా కాన్వెంట్ అనే మూవీతో మంచి హిట్ కొట్టి ఒక రకమైన గుర్తింపుని అయితే తెచ్చుకున్నాడు రోషన్. కానీ ఒక ఇండస్ట్రీ హిట్ లాంటి సినిమా మాత్రం తీసి ఇది సూపర్ సినిమారా, మంచి హీరోరా అనిపించుకోలేకపోయాడు అనిపిస్తుంది ఇప్పటి వరకు. ఇప్పుడు ఛాంపియన్ అనే మూవీ టైటిల్తో మన ముందుకు వచ్చాడు రోషన్. ఈ మూవీ వచ్చేసి ఒక ఒరిజినల్ స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఆ ఒరిజినల్ స్టోరీని బేస్ చేసుకొని తీశారు ఈ మూవీని అయితే. ఈ ఛాంపియన్ మూవీ అనేది ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నా వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. దయచేసి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు మంచి బూస్ట్ని ఇస్తుంది. కొత్త కొత్త అప్డేట్స్, మంచి మంచి వీడియోస్, లేటెస్ట్ వీడియోస్ పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ మూవీలోకి వస్తే రోషన్ ఒక ఫుట్బాల్ ప్లేయరు. ఆ ఫుట్బాల్ గేమ్ అంటే తనకి చాలా ఇష్టం. ఆ గేమ్ కోసం ఏమైనా చేయడానికి వెనుకాడాడు. ఒక సిచ్యువేషన్లో తన గేమ్ కోసం ఒక పని చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ ఒప్పుకున్న పనిని చేసేటప్పుడు తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి ఎలా వస్తాయి, తను ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అనేవి ఎంతవరకు వెళ్తాయి, దాన్ని బేస్ చేసుకొని స్టోరీ అనేది రన్ అవుతూ ఉంటుంది. రోషన్ నిర్మలా కాన్వెంట్ మూవీలో ఆ సినిమా సెట్నే ఒక విలేజ్కి తీసుకెళ్తాడు. కానీ ఈ మూవీలో వచ్చేసి ఒక విలేజ్లో రియల్గా జరిగిన బ్యాక్డ్రాప్ స్టోరీని తీసుకొని సినిమా సెట్ వేసి షూట్ చేస్తాడు. రియల్గా జరిగిన విలేజ్ స్టోరీస్ అనేవి రోషన్కి బాగా సెట్ అయినట్టున్నాయి. ఇండిపెండెన్స్కి ముందు ఒక తెలంగాణ ఉద్యమకారులు చేసే ఉద్యమం అనేది ఎలా ఉంటుంది, తెలంగాణలో బైరాన్పల్లి అనే విలేజ్లో జరిగిన ఉద్యమం అనేది ఎలా జరిగింది, ఆ స్టోరీ లైన్ అనేది చాలా బాగుంది. కాన్సెప్ట్ అంతా చాలా బాగుంది. తీద్దాం అనుకున్న స్టోరీ కాన్సెప్ట్ అంత పబ్లిసిటీ అయితే చాలా పీక్లో రీచ్ అయింది జనాలకి. కానీ స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఆ ప్రజెన్స్ అనేది అంత ఎఫెక్టివ్గా అనిపించలేదేమో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ బ్యాక్డ్రాప్ని బాగా అలా కొనసాగిస్తూ ఉంటాడు. ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి కొద్దిగా ఎక్కడో డౌన్ అనిపిస్తూ ఉంటుంది స్టోరీ. యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మిక్కీ జే మేయర్ తన మ్యూజిక్తో మాత్రం స్టోరీని ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. రోషన్ పర్ఫార్మెన్స్ అనేది నిర్మలా కాన్వెంట్కి ఛాంపియన్ మూవీకి రోషన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. చాలా తేడా అయితే అనిపించింది. ఒక హీరో లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే అనిపించింది. మెయిన్గా గిరగిర అనే సాంగ్, ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఆ విజువల్స్, ఆ ఎఫెక్ట్స్ అయితే ఆ ఎమోషన్ అనేది క్యారీ అయింది సాంగ్లో. అనశ్వర రాజన్ది తన ఫస్ట్ తెలుగు డెబ్యూ ఫిలిం. తన ఫిలిం ఫస్ట్ డెబ్యూ ఫిలిం అయినా కూడా తన పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. యాక్షన్ అయితే చాలా బాగా మంచిగా చేసింది. అలా కూల్గా పర్ఫార్మెన్స్ అయితే బాగా చేసింది. ఈ మూవీకి ఫస్ట్ హాఫ్లో ఎంత ఇంటెన్షన్ అయితే క్రియేట్ చేశాడో ఆ ఇంటెన్స్ అనేది ఇంటర్వెల్కి, ఆ సెకండ్ హాఫ్కి క్యారీ చేయలేదేమో అనిపిస్తుంది. ఆ స్టోరీ లైన్ అనేది అలా క్యారీ చేయలేకపోయాడు అనిపిస్తుంది. ఈ మూవీ పబ్లిసిటీ అంతా బైరాన్పల్లి విలేజ్, ఆ రజకార్ మూమెంట్ గురించే జరిగింది. కానీ ఆ స్క్రీన్ మీదకి వచ్చేసరికి అదంత పర్ఫార్మెన్స్ అనేది అంత విజువల్గా అంత ఎఫెక్టివ్గా అనేది అనిపించలేదు నాకైతే. ఆ హీరో హీరోయిన్కి మధ్య కూడా ఆ లవ్ ట్రాక్, ఆ ఎమోషనల్ పర్ఫార్మెన్స్, ఆ కెమిస్ట్రీ అనేది అంత ఎక్కువగా పండించలేదో అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్, ఆ విలేజ్ లెవెల్ డూప్ సెట్టింగ్స్ అన్నీ బాగానే క్రియేట్ చేశారు. కానీ అంత పర్ఫార్మెన్స్ అనేది స్క్రీన్ మీద అయితే కనిపించలేదు అనిపించింది నాకైతే. ఈ మూవీకి ఇండిపెండెన్స్ డే ముందు సిచ్యువేషన్స్, అలాంటి ఎమోషన్స్ కోరుకొని, ఒక ఫుల్ లెంత్ లవ్ స్టోరీ కోరుకొని, ఒక ఫుల్ లెంత్ యాక్షన్ కోరుకొని వెళ్తే మాత్రం కొద్దిగా అప్సెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ మూవీ అయితే నాకు కొంచెం పర్వాలేదు అనిపించింది. స్టోరీ పరంగా చూసుకుంటే, స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ పరంగా చూసుకుంటే అంత ఇది అనిపించలేదు నాకైతే. ఈ మూవీ మీరు చూసినట్లయితే మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.